చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు. ఒకసారి ఆ క్వశ్చన్ ఎందుకు అడుగురు? నీకు పండుకి ఎందుకు బ్రేకప్ అయింది? ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను. మీతో రోజు క్లాస్ కూర్చుంటారంట, రోజు క్లాస్ ఇస్తున్నాడు, ఒకరికొకరు సాయం చేసుకుంటారంట. ఇది చాలా తేడారా బాబు. అబద్ధం అడవు, నువ్వు చాలా జెన్యున్ పర్సన్, చాలా జెన్యున్ హార్ట్ గర్ల్. నాకు తెలిసింది ఎంత మంచిది అనుకోవచ్చా ముందుగా. నీ గురించి అని చెప్పిండు. అరే ఆ పాట వేసుకోరా బాహుబలిలో. నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా? ఎవరిది? మరి ఎందుకు రేజ్ చేస్తున్నావు? మళ్ళీ అయిపోయింది కదా. ఇప్పటికైనా మొదటి ప్రేమలో ఉన్న ఆనందం ఇది మొదటి కాదమ్మా, నా గొంతు చింపేకు, నా గొంతు కోసేయకు. పండు నిజాలు చెప్తారు, ఎందుకంటే పండు చాలా మంచిది అంటారు. నా గొంతు లేదు. ఈ నా కొడుకు నా ముంగడే అమ్మాయిల మెసేజ్లకి వీడి లాగే నా దగ్గర ఉంటుండే మెసేజ్ వేస్తుండే. ఒక్కొక్క దానికి నరికే బుద్ధి అవుతుండే. అర్జున్ ఎలాంటోడో నాకు తెలుసు, అది మీకు కూడా బాగా తెలుసు. అబ్బాయి నా ముంగడ ఎవ్వరు అమ్మాయిని గెలకడు. వీడి శుద్ధ పూస కాదు, వీడి కంటే వాడు ఇంకా మంచోడు. తిట్టాడు. 4-5 days ఏడ్చిండు, బయటికి వెళ్ళిండు. 4-5 days అయ్యో పక్క నుంచి చెప్తున్నాడు. సరే అన్నం కూడా తినలే, అన్నం తినిపించా కూడా తినలేడు. చాలా ఏడ్చిండు, బాధపడ్డా. నిజం దూరం చేస్తావా? నాకు ఎవ్వడు అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ చేయండి. జీవితంలో కాదు. కొంచెం చేయండి. So what's up people, welcome back to our channel. Yeah guys, welcome back guys. So ఈ రోజు మూతికి ఇంత లిప్స్టిక్ వేసారు. అంటే మా మూతితోనే నీకు ఒక కొన్ని తీయమైన వార్తలు, కొన్ని న్యూస్లు అడగాలని. జెలస్ ఫీలింగ్. నలుపు తెలుపు అనేది దేవుడు ఇచ్చిన కలర్, మనం ఇచ్చిందంత ఆనందపడడం మనకి నచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు. ఒకసారి ఆ క్వశ్చన్ ఎందుకు అడుగురు? నీకు పండుకి ఎందుకు బ్రేకప్ అయింది? ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను. అబ్బే మళ్ళీ నన్ను ఎందుకు చూస్తున్నావు? చిన్న వాళ్ళనా? చిన్న వాళ్ళనే అనుకుంటా. చిన్న వాళ్ళ అయిందా? చిన్న వాళ్ళ బ్రేకప్. ఎవరెవరే? మరి చిన్ను ఇస్ మై గుడ్ ఫ్రెండ్ రే. గర్ల్ ఫ్రెండ్ అయితే. కానీ చిన్ను చూస్తే నాకు జెలస్ అనిపిస్తుంది. ఎందుకు? నాకంత తెలియదు కాబట్టి. సరే రీజన్ చెప్పు, ఎందుకు బ్రేకప్ అయింది? ఆ రీజన్ తెలవాలంటే ఒక యథార్థ గాథ మీకు చెప్పాలి. నన్ను స్టోరీ అలాగన్నా ఉన్న చెప్పు, నిజం చెప్పు. అసలు ఎందుకు బ్రేకప్? స్టోరీ అలానికేంది, మీరు సంసారం చేసినప్పుడు ఆతను ఉన్నారు, ఒక సంవత్సరం మాత్రం ఇంకే వాళ్ళు రీజన్ తెలియదు. మేము డైరెక్ట్ ఒక వీడియో పెట్టేసాం, సోమగడుస్తాం వీ గాట్ బ్రేకప్ అని చెప్పేసి. బట్ ఎవ్రీ వన్ థింగ్స్ ఇట్స్ ఫేక్, బట్ అది రియలే కానీ. బట్ దాని రీజన్ తెలియాలి మీకు, బిహైండ్ ద రీజన్, బిహైండ్ ద థింగ్. నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ కథలు అల్లుతున్నావు లేకపోతే తమాషా చేస్తాడు. మనం ఇవన్నీ పండు నోడుతూ వింటే మనం ఉంటుంది. పండు నిజాలు చెప్తారా లేదా? నువ్వు చెప్తావు లేదా? ఫస్ట్ పండు నడుతాం, పండు అబద్ధం చెప్పు. అఫ్ కోర్స్ నేను అబద్ధాలు ఆడతా, ఎందుకంటే అబ్బాయి కాబట్టి అప్పుడప్పుడు సరదాగా. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఆడినవే. సో చిన్ను 69 అబద్ధాలు అయితే ఆడిందంట. చిన్నుకి 69 చాలా ఇష్టం. నెంబర్ అంటే ఇష్టం. ఎందుకు అదే నెంబర్ ఇష్టం బాగా? నాకు ఇష్టం అని చెప్తాను. వై యూ చూస్ దట్ పర్టికులర్ నెంబర్? పక్కన 6 అన్నా. 6 తీసేసింది ఇప్పుడు వీడియో కాబట్టి. 6 వీడియో కాబట్టి 6 తీసేసి 9 పెట్టాం. ఇప్పుడు చిన్న ఏమంటారంటే మన ఇద్దరు కలిసి ఏమన్నా లైక్ కంబ్యాక్ క్లాసెస్ చేద్దామంటారు. ఇద్దరికి ఓకేనా? మీతో రోజు క్లాసులో కూర్చుంటారంట, రోజు క్లాస్ ఇస్తున్నాడు, ఒకరికొకరు సాయం చేసుకుంటారంట. ఇది చాలా తేడారా బాబు. ఏంటిది? నేను తప్పు మాట్లాడారా? ఇప్పుడు మనిషి అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నా, రావణ్ గారు ఉన్నాడు. రావణ్ గారు నాకు హెల్ప్ చేస్తాడు ఒక పరంగా. అంటే ఏమైనా దేవాలరా, ఏమైనా చేయాలంటే వాడు కూడా నన్ను ఏమైనా హెల్ప్ అడుగుతాడు. దీని ఫీలింగ్స్ వస్తుంది, నన్ను పట్టుకు రాదు. రాఖీ కడతా అని చెప్పిన రాఖీ రాఖీ అన్నప్పుడల్లా నాకు తాలే గుర్తొస్తుంది తెలుసా. నువ్వు రాఖీ కట్టే తాళి కట్టా చలో. రీజన్ చెప్పు
ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా తాళి కట్టు. ఎందుకంటే నాకు రీజన్ తెలియాలి. కుళ్ళు పుడుతుంది. సరే కానీ కుళ్ళు సరే కాదు, ఏం కాదు. ఇప్పుడే రీజన్ చెప్తా ప్లీజ్. అబద్ధం ఆడవు, నువ్వు చాలా జెన్యున్ పర్సన్, చాలా జెన్యున్ హార్ట్ గర్ల్. నాకు తెలిసింది ఎంత మంచిది అనుకోవచ్చా ముందుగా. మీ ఇద్దరు ఏం చేసుకుంటారు? సహాయం. సహాయం. ఏ సహాయం? డాక్టర్ వసీకర్ సహాయం చూసారా? వీళ్ళు చేసే సహాయం మీరు విన్నారంటే పోనీలే. కానీ very క్యూట్ ఉంటారు మీరు. ఫస్ట్ పండుగ కానీ ఆ టైంలో ఏ వాళ్ళ గురించి ఎందుకు అను? ఫస్ట్ నాడు వద్దు. బ్రహ్మచారి ఉండిపోతారు. ఫస్ట్ నాడు పండు అడుగుతుందా? ఇస్ ద ప్రిన్సెస్ ఆఫ్ కాస్పరీనియా అండ్ దిస్ ఇస్ కాల్డ్ పండు. పండు నీతో మాట్లాడాలి. అయ్యో లేచినావా? వద్దులే. ఒకసారి పడుకో please, మా కోసం. అన్న ఒకసారి మా కోసం మనం ఎందుకు కూర్చున్నాం ఇప్పుడు? యా లేదు అన్న ఒకసారి పడుకో అన్న. ఆ? పండగ మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి ఇక్కడ పండు మంచిది అంటే తెలుసా? మీకోసం ఆ, ఇవో నాకైతే పడుకోవడం లేదు, లేదు. కానీ మీకోసం, మాకోసం కాదు. మీ కోరిక కోసం, మా కోసం మీ కోరిక మెరు కోసం, పడుకో మీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. పడుకో ఈడ. తర్వాత మా నాన్నమ్మ గురించి కూడా చెప్పాలి. సరే. నీ గురించి అని చెప్పిండు. అరే ఆ పాట వేసుకోరా పడుకో. బాహుబలిలో. లేవు ఇంకా పడుకుని చల్లేవు. నా కోరిక కూడా నెరవేర్చాడు. అయిపోయిందా? నీ కొరకు ఏంటిది? స్లాప్ బీజేనా? స్లాప్. ముద్దా? అదే డీజే. నువ్వు నీ కోరిక తీర్చే ముందు మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు వాటికి ఆన్సర్ చేయాలి. నా కోరిక నెరవేర్చాడు. కొడతా. చెప్పు. అయ్యో నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా? అదే టాయ్ నువ్వు మాటలు మంచిగా మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ నన్ను దెంగితే దేవుడా అంటావు. ఏ బాయ్ ఫ్రెండ్. సరే నీ కోరిక మేర్చు, వాళ్ళ కోరిక నువ్వు మేర్చాను. వాళ్ళు అడుగుతారు. ఒక్కొక్కరు అడుగుది, ఎందుకంటే ఒక్కొక్కరు అడుగుతుంది. చెప్పు. సరే ఫస్ట్ క్వశ్చన్. నీ కోరిక అడిగేది పూక, నీ అక్క కొట్టినా కదా ఆల్రెడీ అయిపోయింది. అదేనా? సో పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. నువ్వు మంచిగా ఉంటే నాకు అదే చాలు. సర్కిల్ ఎందుకు ఇచ్చినావన్నా? చూద్దాం సారీ మర్చిపోయినా. బాఫ్లో అలవాటు అయిపోయింది రోజు ఆడి ఆడి ఆడి. సరే పండు. అడు అని క్వశ్చన్ అడుగుతుంది ఆన్సర్ చెప్పు. నీకు అజయ్ పూకు చెప్పు చెప్పు. నీకు అజయ్కి బ్రేకప్ ఎందుకైంది? రీజన్ ఏంటి? ఎందుకంటే మరదలు ఉంది పక్కన. డైరెక్ట్ వీడియో కొట్టేసిరు, అయిపోయింది. మాకు కూడా అదే తెలిసి ఇప్పటివరకు నిజం తెలియదు మాకు. అయ్యో నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా? ఎవరిని? మరి ఎందుకు రేజ్ చేస్తున్నావు? మళ్ళీ అయిపోయింది కదా. ఇప్పటికైనా మొదటి ప్రేమలో ఉన్న ఆనందం ఇది మొదటి కాదమ్మా. నా గొంతు చింపేకు. నా గొంతు కోసేయండు. మొదటి ప్రేమ నువ్వు అంటున్నావా? ఆగు నేను చెప్పేది వింటావా? మొదటి ప్రేమలో మనం తప్పు చేస్తాం. నువ్వు రెండో ప్రేమలో కూడా వదిలేసినావు. నువ్వు మొదటి ప్రేమ అంటే తెంగుతా. మొదటి ప్రేమ కాదు కదా. వినో, మొదటి ప్రేమలో మనం తప్పు చేస్తాం, రెండో ప్రేమలో తప్పు చేయకూడదు అనుకుంటాం, కానీ దేవుడు మన నుంచి అన్ని దూరం చేస్తాడు. అలా నా నుంచి దూరం వెళ్ళిన ప్రేమ కథనే పండు. సరే రీజన్ అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనకి ఇవన్నీ మనం అరే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, మా ఫ్యామిలీ చెప్పేసి మీ ఫ్రెండ్స్ కి చెప్పు అజ్జు అందంగా ఉన్నాడు అందుకే పండుగ తట్టుకోలేక సరే మేము అడుగుతున్నాం. సరే అది నేచురల్ గా అన్న నిజంగానే బాగుంటాడు కానీ అసలు ఎందుకు natural. అని చెప్పు. See, my dusky skin, but I look so hot, you know. You are not a dusky skin. You are brown skin. నో ఇట్స్ బ్లాకీ స్కిన్. సరేలే ఏదో ఒకటి ఈ దేవుడి ఇచ్చిన నాకు ఆనందం. ఎంత తెల్లగా చెప్పు నీ గురించి. నాకు చెప్తుంది యాక్చువల్లీ షీ లైక్ నీ గురించి my black so black ఐ నో. because I'm Indian, you know. నో నాకు లడ్డు ఉంది అవన్నీ లేవు. ఆహాహా లడ్డు ఉంటుందా? నాకు తెలియదు. మన ఈమెయిల్ అడ్డు రూమ్ లో సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అడిగి చెప్తాను. ఏ నువ్వు చెప్పుకో సమాచారం తింగ అన్న కలిగితే నీకు చెప్పమంటారు, నువ్వు ఇన్వాడితే అన్న అయ్యో నా గొంతులో చేయవని అబద్ధాలని మీరు అంటారు. పండు నిజాలు చెప్తారు ఎందుకంటే పండు చాలా మంచిది అంటారు. నా గొంతు లేదు. సరే చెప్పు మా ఇద్దరికి బ్రేకప్ రీజన్. సెట్ కాలేదు, ఊకే కొట్లాడుకుంటున్నాము, మిస్అండర్స్టాండింగ్స్. ఏ కపుల్స్ అయినా ఏం చేస్తారు, తప్పులు అవుతాయి. అయిన 2 years వరకు చెప్పేది విను. ఇద్దరు కొట్లాడుకుంటాము, విడిపోయినాం. సరేలే ఎప్పుడుగానే వస్తారులే, మంచిగా ఉంటాం, కలుస్తాం లేదు ఒక రోజు హోప్ నేనుండే. ఈ పిచ్చి పూకోడు నన్ను మర్చిపోవడానికి ఎవరెవరో అమ్మాయిలతో స్నాప్లా ఇన్స్టాగ్రామ్లా. నాకు అసలుకే వీడి జోలికి ఎవరైనా వస్తే గుద్ద దెంగుతానని నేను అందరికీ చెప్పిన. వీడి చేస్తున్న ఆ కోపానికి నేనేం చేసిన, ఇంకా నేను లైట్ తీసుకున్నా. అప్పుడు అర్జున్ వచ్చింది నా లైఫ్ లోకి. బ్రేకప్ అయిపోగానే నేను సరదాగా పండును మర్చిపోవడానికో లేకపోతే పండును గుద్దులో కల్పించడానికో చాలా మంది అమ్మాయిలు గెలికిండు. నా మనసు అమ్మాయిలు నేను గెలికినా? ఇరిగిపోయింది. నేను అమ్మాయిని
ఎంతమంది గెలికిరు అమ్మాయిలు? అమ్మాయిలకు సిగ్గు వాళ్ళు నిన్ను గెలికినా నువ్వు వాళ్ళని గెలికినా అదే గెలికారు మరి. ఇక్కడ ఒకళ్ళు గుర్తు పెట్టుకోరు అందరూ. నేను సరే పండు మీ ఇద్దరు బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయినాక ఏ అమ్మాయినా మెసేజ్ చేస్తే గుద్ద చెక్కేస్తాను అన్ను. అది ఎందుకన్నా? అప్పుడు ప్రేమ ఉంది కాబట్టి అన్న లేదు. బ్రేకప్ అయినా వీడుకి నాకు బ్రేక్ అయిపోయి బ్రేకప్ అయినాక సరే సరే దాదా మీలా మీలా మేరీ వేస్తున్నావా? సరే పండు నీకు బ్రేకప్ అయిపోయిందిగా. బ్రేకప్ అయిపోయినాక వాళ్ళు మెసేజ్ చేస్తే నీకు ఎందుకు అంటుంది ఇండైరెక్ట్ గా విను. నేను ఇప్పుడు నేను చెప్తా. అజయ్తో నేను అజయ్కి రాత్రి రెడీ ఉన్నా. ఆగుర్రి, నేను చెప్తా ఆగుర్రి. వీడు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడని పెద్ద ఓపుతో ఉండే. బ్రేకప్ అయినాక విజయవాడ వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన ఏదో ఒక రోజు మాట్లాడాడు. వీడు పోనీలు అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వస్తాను. ఆమె ఏం చేసింది? ప్రేమ ఉందని చెప్పేసి వచ్చిండు అనుకుంటే వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత వద్దు మనకి ఇవన్నీ సెట్ కాదు, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం, నువ్వు వీడియోలు చేయి నేను వీడియోలు చేసుకుంటాను అన్నాడు. సరే 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 లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నా కొడుకు నా ముంగడే అమ్మాయిల మెసేజ్లకి వీడి లాగే నా దగ్గర ఉంటుండే మెసేజ్లు వేస్తుండే. ఒక్కొక్క దానికి నరికే బుద్ధి అవుతుండే. సరేలే అని చెప్పేసి వీడు చేస్తున్నందుకు నేను బి చేసిన. నీ దగ్గర ఎప్పుడు బ్రేకప్ అయినాక ఉంది Breakup iPhone. అయినా. అది నీకు తెలియదు అంతే. తెలిసినా తెలియకపోయినా నువ్వు ఇన్వాల్వ్ కాలేదు. నువ్వు ఇన్వాల్వ్ కాలేదా? దెంగే కిందకి నన్ను ఎందుకు అడుగుతున్నారు మరి? ఏ అది నడిచింది అక్కడ జస్ట్ లోపల నవ్వుతుంది గడవలేదు. కాదు ఇప్పుడు కూడా నువ్వు అర్జున్ మిస్ అవుతున్నావా? నిన్ను ఎందుకు ఏడ్చినావు? ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళు నా లైఫ్ లో ఉన్నాడు. నేను ఎందుకు ఏడవాలి? సరే వాళ్ళని నువ్వు ఇష్టపడబోతున్నావా? అర్థమైంది. అర్జున్ కోసం అడుగుతున్నారు. అర్జున్ ఎలాంటోడో నాకు తెలుసు, అది మీకు కూడా బాగా తెలుసు. అబ్బాయి నా ముంగడ ఎవ్వరు అమ్మాయిని గెలకడు. వీడి శుద్ధ పూస కాదు, వీడి కంటే వాడు ఇంకా మంచోడు. అయిపోయింది అయిపోయింది అని నువ్వు చెప్పు, అర్జున్ మంచోడా? మళ్ళీ మనం రిలేషన్ లోకి వెళ్ళిపోయాం. వాళ్ళ కోరిక మేరకు నేను రాను. నిజంగా మళ్ళీ అజ్జు పండు ఎవరు కలవాలనుకుంటారు అందరు కింద కామెంట్ పెట్టండి. అయిపోయింది అయిపోయింది. అయ్యో ఏమన్నది? అజ్జు పండు అన్న. అర్జున్ పండు అని. అజ్జు పండు అమ్మతో అజ్జు పండు అన్న. అజ్జు పండు అన్నది. అయిపోయింది అయిపోయింది. అజ్జు పండు అన్న. అయిపోయింది ఇది అయిపోయింది. ప్రాంక్ అని చెప్తే ఈ ఫోన్ మొహం మీద ఏ, నేను మళ్ళీ నేను చెప్పేది ఇంటావా? అయిపోయింది అయిపోయింది. దేవుడు మనల్ని కలపాలని చూసినా నువ్వు విడగొట్టేసినావు. మనం కలిసిపోతాం. కలవవు. కలవకూడదు అనుకుంటే కలవం. నువ్వు అనుకుంటున్నావు. సో నీకు నాకన్నా మంచోడు దొరికిన నా అభిప్రాయంతో చెప్తాను. నీకు అర్జున్ ఇస్ బెస్ట్. బీ విత్ హిమ్. ఓకే నువ్వు మిస్ అవట్లే పండుని. సుల్లి మిస్ అవుతుండు. మిస్ అయితే అర్జున్ వచ్చినప్పుడు వీడు మధ్యలో కాకు రాడు, తిడతాడు. 4-5 days ఏడ్చిండు, బయటికి వెళ్ళిండు. 4-5 days ఏమో 4-5 days అయ్యో పక్క నుంచి చెప్తున్నాడు. సరే అన్నం కూడా తినలే. అన్నం తినిపించా కూడా తినలేడు. చాలా ఏడ్చిండు, బాధపడ్డా. నిజం నన్నే దూరం చేస్తావా? అచ్చా నువ్వు పక్కన ఉండు కాసేపు. నేను ఎప్పుడు దాకా ఏడ్చిన? 2 months. 2 months. మీ అమ్మ అంతేగా ఇప్పుడు దాకా ఏడుస్తున్నా కదా. 2 months అంటే పురుగులు పట్టి దాకా ఎట్టిపోయాను. ఇక్కడే ఉన్నది. ఎందుకు వచ్చిన చెప్పనా? అర్జున్ కోసం ఓ పాపం అప్పట్లో మంచిగా ఉంటుండే కదా అని చెప్పేసి. ఇప్పుడేం నాకు మంచి ఫ్రెండ్స్ మేము మంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో నిజంగా అర్జున్ విడ్స్ పండు బాగుందా? అర్జున్ విడ్స్ పండు నాకు ఎవ్వడు మళ్ళీ కలవాలని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. జీవితంలో కాదు. కొంచెం చేయండి. ఎందుకు అడుగుతున్నాను మళ్ళీ? ఎందుకు వచ్చినా నా దగ్గరికి అట్లనే కొడతా మళ్ళీ నేను.